సోషల్ మీడియా ఇది ఎంత పాపులర్ చేస్తుందో మనుషుల్ని అట్లనే కింద కూడా పడేస్తుంది అనుకోవచ్చు. అంటే ఒకవేళ ఆమె ఏదైనా ఇంట్రెస్టింగ్ చేసినప్పుడు లేదంటే ఏదైనా సాధించినప్పుడు సోషల్ మీడియా ఆహా ఓహో అని పొగడ్డమే చూస్తుంది. ఆ తర్వాత ఎక్కడైనా చిన్న తప్పు చేసినా సరే లేకపోతే ఎక్కడైనా ఎవరైనా చిన్నగా ఏదైనా కామెంట్ చేశారు అంటే కూడా దాన్ని పట్టుకొని కూడా పాపం ఈ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. నేను మాట్లాడుతుంది ఎవరి గురించే కాదు, మీకు అందరికీ సుపరిచితురాలే. ఆమె పేరు వచ్చేసి జాను లహరి. ఆమె ఢీ కంటెస్టెంట్ యాజ్ వెల్ యాజ్ విన్నర్ కూడా. అట్లాగే చాలా టీవీ షోస్లో ఆమె పార్టిసిపేట్ కూడా చేసింది. ఫోక్ డ్యాన్సా చాలా అంటే చాలా బాగా ఎక్స్ప్రెషన్స్, అట్లాగే చాలా బాగా డ్యాన్స్ కూడా చేస్తుంది. సో ఎంత ఫేమస్ అయిందో ఈ మధ్య కాలంలో మనందరికీ తెలుసు. చాలా ప్రైవేట్ సాంగ్స్లో కూడా ఆమె డ్యాన్స్ చేసిన పరిస్థితి. సో డ్యాన్సింగే తన హాబీగా పెట్టుకొని డ్యాన్సింగ్లోనే రాణించాలనుకుంది, అట్లాగే రాణించింది. ఢీ అనే షోలో ఆమె విన్నర్ కూడా అయిన పరిస్థితి. ఇక్కడి వరకు బాగానే ఉంది, కానీ ఇంకో వైపు చూసినప్పుడు మాత్రం పాపం జాను మాత్రం ఏడుస్తూ ఒక వీడియో అయితే ఈరోజు పోస్ట్ చేసింది. అందులో ఒకటే అడుగుతోంది, ఎందుకు ఇట్లా ఈ మధ్య కాలంలో అమ్మాయిలు సూసైడ్ చేసుకుంటున్నారు, అసలు జీవితం ఇంకా అయిపోయింది అనుకుంటున్నారు, చాలామంది చనిపోతున్నారు ఎందుకు అని. నేను ఇట్లాంటి వార్తలు వచ్చినప్పుడు నేనే అనుకునేదాన్ని, అసలు ఎందుకు ఇట్లా జీవితంలో ఓడిపోతున్నారు, అసలు ఫైట్ చేయట్లేదు ఎందుకు ఆడపిల్లలు, ఇంత లైఫ్ ఉండంగా కూడా దాన్ని ఎందుకు ఇంట్లో అర్ధాంతరంగా ఎండ్ చేసుకుంటున్నారు అని అనుకునేదాన్ని. కానీ నా వరకు వచ్చేసరికి నాకు అర్థం కాలేదు. ఓహో, సో ఇట్లా చేయని తప్పుకు కూడా ఇట్లా అంటే వేధింపులకు గురి చేయడమో లేకపోతే నెగిటివ్ని స్ప్రెడ్ చేయడం వల్లనే ఇట్లా పాపం ఆడపిల్లలు చనిపోయారేమో అని ఈరోజు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ బాధ నా వరకు వచ్చింది కాబట్టి నాకు ఈరోజు అనిపిస్తుంది అంటూ చాలా భయంకరంగా ఏడుస్తూ ఎమోషనల్గా ఏడుస్తూ చాలా క్వశ్చన్స్ అడిగింది. నా మీద ట్రోల్స్ ఎందుకు చేస్తున్నారు, చెయ్యని తప్పుకు నన్ను ఎందుకు బలి చేస్తున్నారు, నేను ఎవరితో మాట్లాడినా వాళ్ళతో లింక్ ఉందనో వీళ్ళతోని లింక్ ఉందనో ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు, ఎందుకు ఇట్లా ట్రోల్ చేస్తున్నారు, ఒక ఆడపిల్లని ఇంత బాధ పెట్టడంలో అసలు ఏమైనా న్యాయం ఉందా మీకు, మీరు ఎక్కడైనా చూసారా, నన్ను చూడకుండానే నా మీద ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు, అట్లాగే ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేస్తున్నారు, రకరకాల ఆడియోలని యాడ్ చేస్తూ నేనేదో మాట్లాడినట్టుగా క్రియేట్ చేస్తున్నారు. అదంతా కూడా చూసినప్పుడు నాకెట్లుండాలి, నేను చెయ్యని తప్పుకి నన్ను ఇంత ఘోరంగా అవమానిస్తున్నారు, నా చావుకి ఒక రకంగా మీరే కారణం అంటూ కూడా ఈ సోషల్ మీడియాలో ఆమె మీద నెగిటివ్ ప్రచారం చేస్తున్న వాళ్ళ గురించి మాట్లాడుతూ ఆమె కన్నీటి పర్యంతమైన పరిస్థితి అయితే కనిపిస్తోంది. తమ్ముడితో మాట్లాడిన లింకే, అన్నతో మాట్లాడిన లింకే, అంటే ఒక మగ పిల్లగాడితో మాట్లాడితే ఇంకా ఏదో ఉన్నట్టే లెక్కన, అంతేనా, మీ ఆలోచన అక్కడి వరకే ఉంటుందా అంటూ ఆమె పాపం స్ట్రైట్గానే క్వశ్చన్ చేసింది. నిజంగానే అంటే ఆడపిల్లలు ఇంత కష్టాన్ని ఓర్చుకొని, ఆమె పర్సనల్ లైఫ్లో కూడా ఒడిదుడుకులు ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా ఓర్చుకొని ఆమె ఒక స్థాయికి ఎదిగింది. ఆ స్థాయికి ఎదగడానికి ఆమె ఎంత కష్టపడ్డదో ఆ అమ్మాయికి తెలుసు. అవేవి పట్టించుకోకుండా మీరు ఓకే ఆమె సాధించినప్పుడు ఆహా ఓహో అని అన్నారు. ఒకవేళ నిజంగానే ఆమె యాటిట్యూడ్ చూపించో ఇంకేదో చేస్తేనేమో ఇట్లాంటి రాసిన ఒక అర్థం ఉంది. పాపం ఆమె అసలు ఎవరితోనూ మాట్లాడద్దంటే జీవితంలో మరి ఎట్లా ముందుకు వెళ్తుంది. కొడుకుని పాపం ఎంతో మంచిగా చదివిపించుకుందాము అని అనుకున్నాను, కొడుకు మీదనే పూర్తిగా నా ప్రాణం పెట్టి వాడి కోసమే నేను ఇంత కష్టపడినా, లేకపోతే నా కొడుకు పూర్తి స్థాయిలో మంచిగా సెటిల్ అయిపోయి మంచిగా చదివిపించుకుందాము అని నేను ఆ థాట్లో ఉంటే, ఇప్పుడు మీరు చేసేటటువంటి ఇట్లాంటి ట్రోల్స్ వల్ల లేకపోతే ఈ పిచ్చి పిచ్చి వార్తలు రాయడం వల్ల అసలు కంప్లీట్గా నా జీవితం మీద నా మీదనే విరక్తి వచ్చేస్తుంది. అంటే సూసైడ్ టెండెన్సీ కల్పిస్తున్నారు, నాకు సూసైడ్ చేసుకోవాలని అనిపిస్తుంది, నాకు వేరే దారి కనిపించట్లేదు అనేసి బోరన విలిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. నెగటివ్ వార్తలు రాసే వాళ్ళు ఎవరైనా సరే నిజంగానే అట్లాంటిది ఏమైనా వస్తే
ఆమెకి అంటే ఆడపిల్ల గురించి కాబట్టి ఆడపిల్లకి కనీసం ఆమెకు మినిమం ఇలా వచ్చిందమ్మా, ఇది కరెక్టా కాదా అని చెక్ చేసుకున్న తర్వాతనే ఇట్లాంటివి వేస్తే బాగుంటుంది కదా. నిజం చెప్పాలంటే కూడా పాపం ఆమె ఏంటి, ఆమె స్వతహాగా ఎదిగింది, ఆమెకేం బ్యాక్గ్రౌండ్ లేదు, లేదంటే ఆమెకేం పుషప్ లేదు, ఈ ఇండస్ట్రీలో ఎవరు ఉన్నవాళ్ళు కూడా లేరు, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అసలు వెరీ నార్మల్ బ్యాక్గ్రౌండ్. అట్లాంటిది ఆమె కష్టార్జితంగా డ్యాన్స్ మీద ప్యాషన్తోని ఆమె ఒక కాంపిటీషన్కి వెళ్ళింది. దానికంటే ముందు చాలా వాటిలలో ఆమె డ్యాన్స్ చూసిన తర్వాత నువ్వు ఇటు వెళ్ళొచ్చు కదా, ఢీకి వెళ్ళొచ్చు కదా, అక్కడ నీకు ఆపర్చునిటీ ఉంది అంటే అక్కడికి వరకు వెళ్ళింది, అక్కడ విన్ అయింది, సెట్ అయింది. ఇప్పుడు పైనున్న ఆమెని అర్ధాంతరంగా కింద పడేసినట్టే లెక్క. ఆమె మాటల్లో వింటే నా మీద నెగిటివ్ రాస్తే మీకు ఏమొస్తుంది? కేవలం ఇవన్నీ చూసిన తర్వాత మా అమ్మ నాన్న కనీసం నన్ను పల్లెత్తి మాట అనలేదు, కానీ ఈ సోషల్ మీడియాలో ఇట్లాంటి ప్రచారాలు చూసిన తర్వాత వాళ్ళకి ఎట్లుంటుంది, నాకెట్లుంటుంది, అట్లాగే నా కొడుకు ఎట్లుంటుంది నా గురించి అనేసి ఆమె స్ట్రైట్గా అడుగుతోంది. నిజంగానే ఆమె చెప్తున్నటువంటి మాటలు మీరు కూడా వినండి, తర్వాత మీ అభిప్రాయాన్ని కూడా మీరు చెప్పండి. నిజంగా ఎంతవరకు కరెక్ట్? ఒక ఆడపిల్ల స్వతహాగా వెళ్ళి అక్కడి వరకు అంటే తన గోల్ని రీచ్ అయిన తర్వాత ఇప్పుడు అర్థాంతరంగా ఎవరో మాటలు అని ఆమెను పూర్తిగా కింద పడేసినటువంటి పరిస్థితి, అట్లాగే సూసైడ్ చేసుకునే టెండెన్సీకి తీసుకొచ్చారు అంటే తప్పు ఎవరిది? జాను లైరీదా లేకపోతే ఇంకెవరిది? కామెంట్ రూపంలో తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. చాణక్యం చూసి నేర్చుకోవాలి, చాణక్యలా ధైర్యంగా ఉండాలని చాలా మంది అంటారు, కానీ ఈరోజు నాకు ఓపిక నశించింది. అతనైతే బాధ ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదు నాకు. అసలు నా వల్ల మీకు ఏమైనా హాని జరిగిందా, ఏమైనా నష్టం వచ్చిందా? జానులేరి నాకు కొంచెం మంచి కూడా ఉంది కదా, మంచి పెట్టచ్చు కదా. అన్నయ్యతో మాట్లాడిన, అక్కతో మాట్లాడిన, చెల్లెతో మాట్లాడిన, ఎందుకు నాకు ఇద్దరు నవ్వినా నేను కూర్చున్నా అసలు. అయ్యో నరకం అనిపిస్తుంది నాకు. చాలా మంది చాణక్యం చూసి నేర్చుకున్నాం, చాణక్యలా ధైర్యంగా ఉండాలని చాలా మంది అన్నారు నాతోని. నాకు ఓపిక నశించిందిరా, మీ అందరూ చెప్తున్నా నాకు ఓపిక నశించింది. నాకు ఫుల్ బాధ అవుతుంది. ఇంత నరకంలో నిజంగా చాలా మంది అమ్మాయిలు సూసైడ్ చేసుకుని చచ్చిపోతే ఎందుకు చచ్చిపోయారు, వీళ్ళకి ఏం మాయరోగం వచ్చిందని నేను అన్నా, కానీ ఆ బాధలు ఉన్నోళ్ళకే తెలుస్తుంది ఆ బాధ. అట్లెందుకు మైండ్కి వస్తుందని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. అరే నిజమే కదా, బాధపడ్డోళ్ళకే బాధ తెలుస్తుంది, కానీ తప్పు. ఈ న్యూస్ ఛానల్స్ కానీ ఇన్స్టాగ్రామ్ లో ఉన్నోళ్ళకి కానీ చాలా తప్పు. ఒక జీవితాన్ని, ఒక ప్రాణాన్ని మీరు ఆ ప్రాణం పోయినాక మీరు చేసేదేం లేదు, మీరు సంతోషపడతారు, కానీ ఒకరిని చంపి ఒకరిని బాధపడి మీరు బతకొద్దు, చాలా తప్పు. నా లైఫ్ మీద మీకు ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు? మీ లైఫ్ మీద పెట్టుకోండి కదా, ఆ టైంలో మీ లైఫ్ మీద పెట్టుకుంటే బాగుంటది. ఒక అమ్మాయి జీవితంతో ఆడుకున్నాడు ఎందుకు? నా కొడుకుని మంచి చదువుకొని మంచి పొజిషన్లో చూడాలనుకున్నా, అది చూడలేనేమో నేను, నాకు అర్థమవుతుంది. నేను బద్దల్లే పోతా. ఇది మాట్లాడితే మీరు ఏదో ఆపేస్తారు, ఇది కాదు. ఓపిక నశించి నేను ఎప్పుడు దేనికి రియాక్ట్ కాలేదు. ఒక అన్నతో మాట్లాడే తప్పు, నా తమ్ముడని మాట్లాడితే తప్పు, ఎవరు పడితే వారికి లింకులు వేస్తారు.